పేపర్ లీకేజ్ ఆరోపణలతో నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. త్వరలో పరీక్ష తేదీల్ని మళ్లీ ప్రకటిస్తామని చెప్పింది ఎన్టీఏ. మే 3న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది. రాజస్థాన్లో పేపర్ లీకేజ్ వ్యవహారం వెలుగు చూసింది. ఈ లీకేజ్ పై సిబిఐ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. పరీక్షకి మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదని కూడా ఎన్టీఏ చెప్పింది. నీట్ 2026 ప్రశ్నపత్రం లీకేజ్ కేసు దర్యాప్తుని సిబిఐకి అప్పగించింది ప్రభుత్వం. రాజస్థాన్ ఎస్ఓజీ నుంచి కేసుని సిబిఐకి బదిలీ చేశారు. గెస్ పేపర్ పేరుతో మార్కెట్లోకి ప్రశ్నపత్రం వచ్చింది. అసలు ప్రశ్నపత్రంతో 100% మ్యాచ్ అయింది ఈ గెస్ పేపర్. మొత్తం 600 మార్కులకు 140 ప్రశ్నలు లీక్ అయిపోయాయి. అన్ని ప్రశ్నలు వరుస క్రమంలో లీక్ అయినట్టుగా గుర్తించారు. పరీక్షకి 5 రోజుల ముందే ఈ ప్రశ్నపత్రం లీక్ అయినట్టుగా ఎస్ఓజీ నిర్ధారించింది. ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు అధికారులు. గెస్ పేపర్లో ఉన్న 140 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో వచ్చినట్టుగా తేల్చారు దర్యాప్తు అధికారులు. ఈ ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అసలు పేపర్తో సరిపోలింది అని గుర్తించారు. గెస్ పేపర్ మాదిరి తయారు చేసిన ఈ మెటీరియల్ మే 1వ తేదీన రాజస్థాన్లోని సికార్లో చక్కర్లు కొట్టింది. దీన్ని విద్యార్థులు 20,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ధర చెల్లించి కొనుగోలు చేసినట్టుగా అధికారులు తెలిపారు. పరీక్ష రోజు రాత్రి ఒక్కొక్క కాపీ 30,000 రూపాయలకు అమ్ముడైందని గుర్తించారు. కేరళకు చెందిన ఒక విద్యార్థి సికార్లో కొనుగోలు చేయగా ఇది గంటల వ్యవధిలోనే కేరళలోని పలు కోచింగ్ నెట్వర్క్లకు, పీజీలకు, కెరీర్ కౌన్సిలర్లు, నీట్ అభ్యర్థులకి పంపిణీ అయింది. పరీక్ష తర్వాత ఒక పీజీ ఆపరేటర్ పోలీసులకి, ఎన్టీఏకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష జరిగింది. ఒకే షిఫ్ట్లో భారత్తో పాటుగా విదేశాల్లో మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరిలో సుమారు 13,32,000 మంది మహిళలు, 9,46,000 మంది పురుషులు ఉన్నారు. ఇప్పుడు పేపర్ లీకేజ్ వ్యవహారం వెలుగు చూడడంతో అందరిలో కూడా ఆందోళన నెలకొంది. రాత్రి పగలు కష్టపడి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం నిజంగానే షాక్ అని చెప్పాలి. ఈ పరిణామాలు విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతాయి. లక్షల మంది భవిష్యత్తుతో ముడిపడిన పరీక్ష విషయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడంపై అందరిలో ఆందోళన వ్యక్తమవుతోంది.